ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అన్నదమ్ములు నా పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, మహాత్మా గాంధీ కంటే మోడల్ ఉన్నది. ఈ మధ్యలో బీ ఫార్మసీ లా కాలేజీలు పెట్టించిన నిన్న మన మినిస్టరే. ఇన్ని చేసినట్టు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తున్నాను.